మీరు చెప్పండి, ఈ యొక్క జనసేన, టీడీపీ, బీజేపీ అధికారంలో వచ్చింది. భారీ మెజారిటీతో వాళ్ళు గెలవడం జరిగింది. మీరు మీ వయసుకి ఎంతోమంది సీఎం చూసుంటారు, ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు. ఈ గత ప్రభుత్వం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం అరాచకం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ విధానాలు కానివ్వండి మీకేమనిపించింది? నేను చాలా చూశానండి. నేను 35 ఇయర్స్ లెక్చరర్‌గా వర్క్ చేశా మారిస్టిల్లా కాలేజ్‌లో. అది కూడా నేను చాలా కండక్ట్ కూడా చేశా ఎలక్షన్ డ్యూటీస్ కూడా. ఇట్లా ఎప్పుడూ ఇంత వరస్ట్‌గా ఈ పబ్లిక్ ఇట్లా ఉండటం ఇది ఈ పబ్లిక్ అది కాదండి. అంటే ఈ ఈ ప్రభుత్వం ఇట్లా ఉండటం చూడలే. మెయిన్ సీఎం అండి. సీఎం ఇచ్చే డైరెక్షన్స్ని బట్టే ఉంటుంది. లోవర్ క్యాడర్ ఫాలో అయ్యి నెక్స్ట్ స్టెప్ అనేది పైన ఇచ్చే వాటి మీదే ఉంటుంది. అది చాలా తప్పు. తర్వాత ఎప్పుడైనా సరే వీళ్ళు ఈ ఫ్రీ బీస్ ఇచ్చేటప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని ఇవ్వాలండి. ఏ గవర్నమెంట్ అయినా సరే అది వన్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అంటే కుదరదు. అది ఇచ్చేయటానికి అక్కడ ఉండాలిగా. అది అట్లా కాకుండా ఇచ్చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఇవ్వకపోతే అది ఎవరికైనా ఏ పార్టీకైనా బ్యాడే వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. అమరావతిని వెరీ వెరీ బ్యాడ్గా చేశాడు. అంత పబ్లిక్ ఎవడైనా సరే ఇంత సెంటు భూమి కూడా వదలటానికి కూడా ఈవెన్ హద్దులు ఉండే కూడా కొంచెం అటు ఇటు కదిలితే కూడా ఊరుకోం. అటువంటప్పుడు ఆ పొలాలు 33, 39, 33 ఎకరాలు 33,000 ఎకరాలు ఇచ్చారంటే అసలు ఎంత సాక్రిఫైస్ చేశారో అది. ఈ వెధవకి తెలియక ఒట్టి వెధవండి. ఆడికి నాలెడ్జ్ లేదు, ఆడికి థింకింగ్ లేదు. ఒక రాటు తేలిన మనిషి ఆడు. అంటే అక్కడ మహిళలు కూడా బూటుకలతో దండించడం, వాళ్ళ అనరాని మాటలు కూడా అనడం జరిగింది కదా. అసలు ఆడికి తెలియదండి. పాజిటివ్గా థింక్ చేయటం తెలియదు, పాజిటివ్గా చేయటం తెలియదు. అది నేను కొంచెం రాయలసీమ నేచర్, నేను అక్కడ కడపలో కూడా వర్క్ చేశా. అక్కడ చూస్తా ఉండగా రోడ్ల మీద పొడిచేసుకునేవారు. ఏది 75లో. సో ఆ నేచర్ ఏదో ఇట్లాంటి వాళ్ళకి ఉంటుందేమో. ఇది జగన్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇట్లా ఉంటారు కూడా, ఇట్లా కూడా ఇంత రఫ్గా ఉంటారా అని. అది నా ఒపీనియన్. మీరు యాజ్ ఏ లెక్చరర్గా, ఒక ఎంప్లాయీగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక మంది ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడతాం జరిగింది. అటు మాస్టర్లు, టీచర్స్ని కానివ్వండి, లెక్చరర్ని కానివ్వండి. ఒక వైన్ షాప్ దగ్గర గూర్ఖాలా నిలబెట్టిన సందర్భం. అట్లాగే ఇవన్నీ చూసి తిరుగుబాటు చేశారు ఉద్యోగస్తులు కూడా. మన బీఆర్టీఎస్ రోడ్ చూసుకుంటే మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయ్యింది. అంటే ఈ యొక్క టీడీపీ విజయంలో 2024 విజయంలో గవర్నమెంట్ ఉద్యోగుల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే జగన్మోహన్ చేసిన పని విధానం ద్వారా వాళ్ళు మారి టీడీపీకి మళ్ళీ ఓట్లు వేసిన పరిస్థితి అని. అవును, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రెస్పెక్ట్ అనేది వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ ద ఈ కాలేజీలో ఉంటే స్టూడెంట్స్, లేకపోతే ఎక్కడుంటే ఎవరుంటే ఆఫీస్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే జనరల్గా ఎవరైనా సరే కొద్దిగా అఫీషియల్ అంటే మనం రెస్పెక్ట్, అటువంటి రెస్పెక్ట్ లేకుండా రఫ్గా బిహేవ్ చేశాడు. చాలా రఫ్గా బిహేవ్ చేశాడు. ఆడికి తెలియదండి, వాడికి అది అనకూడదా, వాడు వీడు అంటున్నానేమో, నాకు తెలియదు. వాడు చేసిన పని వెరీ బ్యాడ్ వర్క్. ఆ ఎంప్లాయీస్ ఎంత కష్టపడి చదువుతారండి. మేమంతా ఎంత కష్టపడి చదువుకున్నాం. మేము ఆ 0 లెవెల్ నుంచి వచ్చి కష్టపడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ కొట్టుకుని ఎంత చేస్తే మాకు ఎంప్లాయీస్ వర్క్ అవుతుంది. వీడికి ఏం తెలుసండి. అది ఎంతవరకు హార్డ్ వర్క్ తెలుసు అసలు. అది అట్లా మాట్లాడటం అనేది, అట్లా లో క్యాడర్గా టీచర్స్ని కానీ లెక్చరర్స్ని కానీ అది అట్లా ఇచ్చేయటం అనేది తప్పు అండి. అది మాత్రం టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏర్పాటు చేయబోతుంది ఒక 2 రోజుల్లో. చాలా కాలంగా అందరూ వెయిట్ చేస్తున్న ఒక మాట, చంద్రబాబు అని నేను అన్న మాట కూడా చాలా మంది వెయిట్ చేస్తారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. నేను మార్నింగ్ వరకు టెన్షన్ పడ్డా. ఎక్కడో ఒక మూల నాకు కొద్దిగా భయం ఉంది. రాకుండా పోతే మన రాష్ట్రం ఏమైపోతుంది, రేపు ఫ్యూచర్లో పిల్లలు ఏమైపోతారు అంటే కొంత లోయర్ క్లాస్ వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి ఏది మన పిల్లలు ఏమవుతారు అనేది తెలియట్లా. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఉచిత పథకాలు వస్తున్నాయా అంతవరకే చూసుకుంటున్నారు, కానీ తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనేది తెలియట్లేదు.
నాకు అది ఉంది, ఆ భయం ఉంది. నేను సాధ్యమైనంత వరకు ఆటో ఎక్కినా, మా ఇంట్లో వర్క్ వచ్చేవాళ్ళు వచ్చినా, ఎవరికైనా సరే నేను వాళ్ళకి అది ట్రై చేస్తాను చెప్పడానికి. అది ఇలా ఉంటుంది, అని చెప్పి నేను ప్రతిదీ అలాగే ప్రపంచంలో ఎక్కడైనా 5 సంవత్సరాలు అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళు ఎక్కడైనా చూసారండి? మన రాష్ట్రం ఒక్కటే రాజధాని కోసం. రాజధాని కోసం. 5 ఏళ్ళు నాకు అసలు ఎవరైనా మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా వాళ్ళ వెంక చూడకుండా మనిషి అనేవాడు ఉంటారా? అంటే ఇప్పుడు వచ్చిన విన్నింగ్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అమరావతి రైతులు అని అనుకుంటున్నారు. అవును కదా? ఉండదండి, కంపల్సరీగా ఉంటుంది. అది అసలు అది చాలా అరాచకం. అసలు అమ్మో, అది తలుచుకుంటేనే నాకు ఇంకా ఎక్కువ, ఇంకా మన మన వాళ్ళు ఇంకా ఎక్కువ దాన్ని చూపించలేదేమో ఎలక్షన్ల ముందు అనుకుంటారు. మార్నింగ్ కూడా తనతో నేను ఆ మాట అన్నా, ఇంకా చూపించవచ్చు మన వాళ్ళు, చాలా జరిగినాయన్నీ అవన్నీ చూపించి ఇంకా ఇది చేసుకుంటే ఇంకా ఇన్స్పైర్ అయ్యేవారేమో కొంతలో కొంత అన్నా, ఇంకా ఎక్కువ వచ్చేయో. నాకు అదైతే ఉంది. నాకు అది ఎంతవరకు అనేది మరి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఐ మీన్ ఒక 2 రోజుల్లో ఆయన అవును. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపక్షంలో ఉండగా ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది మంత్రులు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, అనేక మాటలు వాళ్ళ భార్య భువనేశ్వరమ్మ గారిని కానివ్వండి, లేకపోతే లోకేష్ గారిని కానివ్వండి, వారి కోడలు బ్రాహ్మణ్ గారిని కానివ్వండి, అనేక మాటలు సూటిపోటు మాట్లాడడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. దానికి ఇప్పుడు వాళ్ళ ప్రతీకారం ఏం చేయబోతుంది దాని గురించి అంటారు? ఎట్లా ఉండబోతున్నారు ప్రతీకారం? అసలు ఆ ప్రతీకారం అనేది ఉంటే అసలు వైఎస్ఆర్ పార్టీ వచ్చేది కాదు కదా. అది నిజంగా అది ఉంటే తెలుగుదేశంలో కానీ ఏదన్నా కానీ వైఎస్ఆర్ పార్టీ అసలు వచ్చేదే కాదు. అది లేకపోబట్టి వాళ్ళు ఇంతవరకు అరాచకం చేశారు. నిజంగా అదే నేచర్ అంటే బై బర్త్ కొద్దిగా అంటారు, పుట్టుకతో వస్తాయి కొన్ని అని. ఆ పుట్టుకతో అది అది ఏదైనా కానీ మనం ఎంత నేర్పించినా నేర్చుకోము, ఎంత నేర్పిపోయినా వస్తాయి. అది దట్ ఈస్ జగన్మోహన్. ఈ ఒక టీడీపీ విన్నింగ్లో ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ లోకేష్ గారు. ఆయన పాదయాత్ర చేయడం మొత్తం 4000 కిలోమీటర్లు సుమారు ఆయన పగలనక రాత్రి ఎండనక ప్రతిరోజు ఎక్కడ ఆగకుండా కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర చేయడం వల్ల కూడా టీడీపీకి ఒక బలమైన పిల్లర్గా ఆయన రావడం జరిగింది. అంటే ఇదివరకు పోల్చుకుంటే ఆయన పప్పు అన్నవారే ఇప్పుడు ఆయన నిప్పులా మారి తన మాటలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? చాలా బాగా చేస్తున్నారండి. ఫస్ట్ ఎస్పెషల్లీ నేను అందరికీ ముందల ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఛాలెంజ్గా తీసుకుని టీడీపీకి చక్కగా ఓట్లేశారు. ప్లస్ మరి మీరు లోకేష్ గారి గురించి అడిగారు కాబట్టి ఆయన అందరు క్రిటిసైజ్ చేసినందుకు చక్కగా చెప్పుతో కొట్టినట్టుగా బాగా ఆయన బుద్ధి చెప్పారు. కానీ ఆయన బాగా చేస్తారు ప్రజలందరికీ. ప్లస్ అందరూ కూడాను టీడీపీ బాగా చేస్తుంది విసిగి వేసారిపోయారు ప్రజలందరూ. చేస్తున్న నమ్మకంతో, ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో అందరూ టీడీపీని గెలిపించారు. అంటే ఇప్పటి వరకు కూడా ఈ గత 2019 నుంచి 24 ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ వరకు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలన్నా, తెలుగుదేశం కండువగా వేసుకోవాలన్నా చాలా భయంతో ఉండాల్సి వచ్చింది. వాళ్ళతో మాట్లాడిన ఎక్కడ కేసు పెడతారని భయంతో ఉండవలసింది. ఇప్పుడు కొంతవరకు స్వేచ్ఛ వచ్చిందని చాలామంది అంటారు. నిజమంటారు దాన్ని? దట్ ఈస్ కరెక్ట్ అండి. అవునండి, కరెక్ట్ అండి. లోకేష్ గారు యుఎస్ వెళ్ళి ఎడ్యుకేటెడ్ అండి ఆయన. కాబట్టి ఆయన కంపల్సరీగా చేస్తారండి ఆయన లోకేష్ గారు. అది కన్ఫర్మ్ అండి. స్వేచ్ఛ ఫ్రీనెస్ వచ్చింది ప్రజలకి. ఒకప్పుడు కేసు పెట్టాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, అసలు ఎవరినన్నా పిల్లల్ని బయటికి పంపించాలన్నా స్కూల్లో కానీ చాలా పేరెంట్స్ తెలియకుండా చాలా సఫర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అంతా బాగుంటుందని అందరు నమ్మకం అండి ప్రజలు. అంతేగాని ఈ గవర్నమెంట్ని టీడీపీని గెలిపించారండి. అంటే వైసీపీ ప్రభుత్వంలో మద్యం కల్తీ మద్యం రావడం జరిగింది, గంజాయి రావడం జరిగింది. రీసెంట్లో ఒక 2 months బ్యాక్ డ్రగ్స్ కూడా ఒక 25,000 కిలోలు డ్రగ్స్ వైజ్లో తిరగడం జరిగింది. అంటే ఇదన్నీ ప్రభుత్వంలో ఉండగా ఎన్ని తీసుకుని గంజాయి తీసుకుని డ్రగ్స్ తీసుకుని యువత చాలా నిర్వీర్యం అయిపోయి అమ్మాయిల పట్ల ఎన్నో రకాలుగా దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మీరేం కోరుకుంటున్నారు? మేము ఒకటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకునేది ఎడ్యుకేషన్ మెయిన్ అండి. అందరికీ ఎడ్యుకేషన్ కొంచెం బడుగు వర్గాలు ఉంటే వాళ్ళందరికీ డెవలప్మెంట్ చూపించాలి ఈ గవర్నమెంట్. రైతులకి వాళ్ళు ఎంతో కష్టపడి లాస్ట్ మూమెంట్లో కూడా రైతులకి మెయిన్లీ వాళ్ళకి డబ్బులు వేయాల.
వాళ్ళు రైతు లేకపోతే మనం లేమండి. రైతులకి మెయిన్ అండి. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా రైతు భరోసాని అవునండి. అమరావతిలో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు కష్టపడి ఈ ఫ్యూచర్ మనం బాగుండాలని చెప్పని ప్రజలందరూ బాగుండాలనే వాళ్ళు భూములన్నీ ఇచ్చారు. వాళ్ళు అలాగే 5 ఇయర్స్ ఈ గవర్నమెంట్ బాగుంటుందేమో అని చెప్పి ఇచ్చినందుకు వాళ్ళు చాలా నష్టపోయారు. ప్లస్ మేము ఒకటే కోరుకుంటున్నామండి, మెయిన్ ఈ గవర్నమెంట్ వచ్చినందుకు ఫస్ట్ ఎడ్యుకేషన్ బాగుండాలండి. ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ బాగుంటుంది, జాబ్స్ వస్తాయి అని చెప్పని, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని చెప్పని ఈ టీడీపీకి అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటి అందరూ కూడాను ఓటేశారండి. కాబట్టి మేము అదే కోరుకుంటున్నాం, ఫ్యూచర్ వాళ్ళకి ముందు తరం వాళ్ళకి ఈ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటట్టుగా చూడాలి, అలా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం.